మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఇప్పుడు నేను ఈ దేవుడికి దండం పెట్టి ఈ ఫోటోకున్న పూలు నా చేతుల్లో పడాలని కోరుకుంటాను. పూలు పడిపోతాయా? చూద్దాం అది కూడా. పడుతున్నాయా? ఏది పడట్లేదే. చెప్పు. చూసావా యష్, ఆ దేవుడు నువ్వు అడగగానే వెంటనే నీ కోరిక తీర్చాడు. దేవుడి దగ్గర మన ఈగోలు కోపాలు పక్కన పెట్టి మనస్ఫూర్తిగా ధ్యానించి కోరుకుంటే తప్పకుండా నెరవేరుస్తాడు. రాయినే మనిషిగా మార్చిన ఆ దేవుడు నీ మనసుని మీ అమ్మ మనసుని మార్చలేడా యష్? ఆ దేవుడి మీద నాకు నమ్మకం ఉంది యష్. నేను అనుకున్నది జరగాలి అని రోజు దండం పెట్టుకుంటున్నాను. అందుకే ఆ దేవుడు స్వామీజీ రూపంలో వచ్చి నాకు పరిష్కార మార్గం చూపించారు. సింధు, ఈ టైంలో వంటగదిలో ఏం చేస్తున్నావే? పూజ అయిన తర్వాత అమ్మవారికి నైవేద్యం పెట్టాలి కదా భాగ్యం, అందుకే పాయసం చేస్తున్నాను. ఏంటి, ఇంత పొద్దునే లేచి తల స్నానం చేసి అప్పుడే నైవేద్యం కూడా సిద్ధం చేస్తున్నావా? నువ్వే చెప్పావు కదా భాగ్యం, కష్టతరమైన ఈ వ్రతాన్ని ఎంతో నిష్ఠగా చెయ్యాలి అని. అందుకే బ్రహ్మ ముహూర్తంలో లేచి పనులు మొదలుపెట్టాను. సింధు, నా బంగారానివే నువ్వు. ఇంత శుచి శుభ్రంగా చేస్తున్నావంటే తప్పకుండా అమ్మవారు నీకు శుభం కలిగేలా చేస్తుంది చూడు. ఓసే మనవరాలా, నీకో శుభవార్త చెప్పాలి, రా. శుభవార్త? ఏంటది భాగ్యం? చెప్తాన్రా. ఒక నిమిషం భాగ్యం, పాయసం అయిపోవచ్చింది. రావే, చెప్తాను. వస్తున్నా వస్తున్నా. అబ్బా రా సింధు, త్వరగా రా, చెప్తాను. రారా. పిని పిని, బామ్మ సింధు కిచెన్లో లేరు. ఇదే కరెక్ట్ టైం. నువ్వు వెళ్ళు, మనం చెప్పింది చేసి. అట్లే మధు. సింధు, ఇప్పుడు నేను చెప్పబోయే శుభవార్త వింటే
నువ్వెంత సంతోషపడతావో తెలుసా? భాగ్యం, ఊరించకుండా విషయం ఏంటో చెప్పు. రాత్రి నాకు ఒక కలొచ్చింది. కళ? అవునే. ఆ కళ ఎంత మహత్తరంగా ఉందో. నీకు యష్కి మళ్ళీ పెళ్లి జరిగినట్టు, యష్ నీ మెళ్ళో తాళి కట్టినట్టు. ఎంత బాగుందో. నీకవన్నీ గుర్తున్నాయా సింధు? అలా నువ్వు యష్ ఎంత అన్యోన్యంగా ఉన్నారో. అసలు ఆ విషయాలు తలుచుకుంటుంటేనే నా మనసు ఎంత పులకరించిపోతుందో తెలుసా? అంతవరకే కలగన్నావా? ఆ తర్వాత నాకు యష్కి శోభనం జరిగినట్టు కలగనలేదా? కల రాకపోవడం ఏంటి సింధు? నిద్రలో కళ్ళు మూసుకున్నానన్న మాటే గాని కలలో నా కళ్లకు కట్టినట్టుగా కనపడింది మీ శోభనం సన్నివేశం. నువ్వు పాల గ్లాస్తో సిగ్గుపడుతూ అలా యష్ గదిలోకి వెళ్ళావు. కానీ ఓకే ఓకే. ఓసే సింధు, ఈ పాయసం నైవేద్యం పెట్టి అమ్మవారిని ప్రసన్నం చేసుకుని మా ఎమ్మె మెళ్ళలో తాళి కట్టాల్సిన అల్లుడిగారిని నీ వైపుకి లాగేసుకుందాం అనుకుంటుండావా? నేనుండగా అది మాత్రం అస్సలు జరగనివ్వనే. నీ కథలన్నీ కంచికి పంపించేసి బెతలన్నింటినీ నీ చుట్టూ కంచిగా వెళుతాను, చూస్తా ఉండు. ఇప్పుడే ఈ ఉప్పేసి పాయసాన్ని చెడగొడతానే. మధు, సక్సెస్. ఆహా, నాకొచ్చిన కల నిజమైతే ఎంత బావుంటుంది సింధు. కల కలే భాగ్యం, అది ఎప్పటికీ నిజం కాదు. మళ్ళీ మాకు పెళ్ళేంటి? యష్ నా మెళ్ళ తాళి కట్టడం ఏంటి? కలగా వినడానికి బావుంటుంది కానీ ఇలలో అది జరగదు భాగ్యం. ఏ, ఎందుకు జరగదు? నువ్వీ వ్రతం నిష్టగా పూర్తి చెయ్యి. ఆ అమ్మవారి దయవల్ల కళ తప్పిన నీ జీవితంలో మళ్లీ కళాకాంతులు వచ్చేలా చేస్తుంది. నాకు నమ్మకం ఉంది. చీకటిమయమైన నా జీవితంలో ఈ వ్రతం వల్ల మళ్లీ చిరుదీపం వెలిగి నా బతుకు కాంతిమయం అయితే అంతకంటే నాకు కావాల్సింది ఏముంది భాగ్యం? తప్పకుండా అవుతుంది. సరే పద. దండం పెట్టుకో సింధు. ఇదిగో పూలదండలు.